కోవడం తప్ప మనకేమైనా ఇచ్చిందా? ఇది భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర. దీన్ని విశ్లేషించి వీళ్ళకి ఒక్కటే ఒక్కటి వీళ్ళ దేవుడు అసదుద్దీన్ ఓవైసీ. ఉత్తగా రాముడి పేరు చెప్తారు కానీ రోజు దండం పెట్టుకునేది అసదుద్దీన్ ఓవైసీకే. వీళ్ళ లైఫ్ లైన్ అంటారు కదా, వీళ్ళ లైఫ్ లైనే అసదుద్దీన్ ఓవైసీ. ఆయన పేరు లేకుండా, ఆయన జపం లేకుండా రాముడి పేరు ఎన్నిసార్లు వీళ్ళు తలుచుకున్నారో, అసదుద్దీన్ ఓవైసీ పేరు ఎన్నిసార్లు తలుచుకున్నారో చూడండి. ప్రతిసారి అసదుద్దీన్ ఓవైసీని అల్లావుద్దీన్ అద్భుత దీపంగా మార్చుకొని ఓట్లు అడుగుతారు. మరి అన్ని మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా. అసదుద్దీన్ ఓవైసీ ఇంత దుర్మార్గుడు అయినప్పుడు మీరు ఎందుకు అతన్ని నియంత్రించలేకపోతున్నారు? ప్రజాస్వామ్యంలో ఏఐఎంఐఎం కూడా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గెలిచిన దగ్గర వాళ్ళు గెలిచినారు, ఓడిన దగ్గర ఓడినరు. వాళ్ళు గుజరాత్లో పోటీ చేసిరు, ఉత్తరప్రదేశ్లో పోటీ చేసిరు, బీహార్లో పోటీ చేసిరు, మన వెస్ట్ బెంగాల్లో కూడా పోటీ చేసి 5 సీట్లు గెలిచారు. వాళ్ళు కూడా ఒక రాజకీయ సంస్థ, ఒక రాజకీయ పార్టీ. కానీ వాళ్ళని భూతంగా చూపించి ఇంకెంతకాలం మీరు ఓట్లు అడుగుతారు? కాబట్టి కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి కొన్ని రాజకీయ పార్టీల నాయకులను భూతంగా చూపించి రాజకీయ మనుగడ సాధించాలని ఆలోచన చేయడమే వాళ్ళ భావ దారిద్ర్యానికి పరాకాష్ట. ఈ భావ దారిద్ర్యాన్ని చూసి బీజేపీకి ఓటు వేయాలన్న తెలంగాణ ప్రజలు మీరు ఆలోచన చెయ్యండి. ఇక రెండవ పార్టీ బీఆర్ఎస్. 10 సంవత్సరాలు వాళ్ళే, పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు వాళ్ళే ఉన్నారు, మున్సిపల్ కౌన్సిలర్ నుంచి ముఖ్యమంత్రి వరకు వాళ్ళే ఉన్నారు. 10 ఏళ్లలో వాళ్ళు లేని పదవి ఏదైనా ఉందా? వాళ్ళ పార్టీ, వాళ్ళ కుటుంబం, వాళ్ళే కదా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు, వార్డు మెంబర్ నుంచి పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు అందరూ. వాళ్ళ నుంచి గెలవకపోయినా అభివృద్ధి జరగాలంటే మా పార్టీలో చేరాలని ఉన్నోళ్ళందరినీ వాళ్ళే కలుపుకున్నారు. ఇప్పుడు 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్, నాకు తెలిసి 99% వాళ్ళ చేతుల్లో. ఎవ్వరు రెండో పార్టీ లేదు 2 సార్లు, ఇంక్లూడింగ్ గ్రేటర్ హైదరాబాద్. 10 సంవత్సరాలు మీరే ఉంటే మున్సిపాలిటీలో ఈరోజు సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు పరిష్కరించడానికి మాకు ఓటేయండి అని అడుగుతారేంది? అసలు ఇది ఎక్కడి విచిత్రం? ఎక్కడి విచిత్రం ఇది? మేమేమి ఎప్పుడు మున్సిపల్లో లేమే, మొదటిసారి మేము ఓటు అడుగుతున్నాం. మేము ఇంతకుముందు మేము కౌన్సిలర్ కాదు, కార్పొరేటర్ కాదు, గ్రామాలలో సర్పంచ్ కాదు.